హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో గోంగూర టమోటా పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్తో ఇలా గోంగూర పచ్చడిని చేశారంటే రైస్లోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంతో తిన్నప్పుడు ఇంతకంటే వేరే కర్రీ అవసరం లేదు అనిపించేలాగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధానంలో ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసి చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అనేది ఈ విధంగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట గోంగూరని శుభ్రంగా ఒలిచి 2-3 సార్లు కడిగి ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇందులోకి మనం వాటర్ వేయడం లేదు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నామంటే గోంగూర అనేది సాఫ్ట్గా అయిపోతుంది. మూత తీసి మరొక 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకి గోంగూరలో తడి అనేది ఉంటే అదంతా కూడా పోతుందన్నమాట. అందుకోసమని మరొక 2-3 నిమిషాలు ఇలా వేయించుకుని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసి ఇప్పుడు ఇదే కడాయిలోకి కట్ చేసుకున్న 5-6 టమోటాలని వేసుకోవాలి. బాగా పండిన టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి మూత పెట్టి వీటిని కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. దాదాపు 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి మనకి ఈ టమాటాల్లోని వాటర్ అంతా ఇంకిపోయి సాఫ్ట్గా అవ్వడానికి. చూసారుగా, టమాటాల్లోని వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇలా ఇంకిపోతేనే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేయించుకున్నాక స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న గోంగూర పచ్చిమిర్చిని వేసి అలాగే కొద్దిగా కొత్తిమీరను రుచికి సరిపడా ఉప్పును వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా చూసారుగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న టమోటాలని అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. 1 లేదా 2 పల్స్ ఇచ్చామంటే సరిపోతుందండి. చూసారుగా, ఈ విధంగా ఉండాలి. కచ్చా పచ్చగా ఉంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారుగా, వీడియోలో చూపించిన విధంగా ఇలా కచ్చా పచ్చగా ఉండాలి. చాలా సాఫ్ట్గా అయిపోయిందంటే అంత బాగోదు తినడానికి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి పచ్చి ఆనియన్స్ని కట్ చేసి కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మరికెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా, ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.